స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ప్రశస్తమైనటువంటి సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మీ వాక్యంలో మేము ధ్యానిస్తుంటుండగా పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడమని, మీరు మాకు నేర్పించి బోధించి మేము నడవలసిన మార్గాలలో మమ్మల్ని మీరు నడిపించమని వినుచున్న ప్రతి వీడియోలో కూడా ప్రభా తెరవబడిన హృదయాలతో మీ వాక్యములను స్వీకరించి ప్రభా వాక్యానుసారంగా మా యొక్క జీవితాలను సరి చేసుకొని సరిదిద్దుకొని మీ చిత్తంలో ముందుకు కొనసాగడానికి కృప దయచేయమని, తద్వారా మీ నామాన్ని ఘనపరుస్తూ మీ దీవెనలు అనుభవించే సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాలను మనం ధ్యానిద్దాం. ఈ రాత్రికాల సమయంలో క్రియల వలన కాదు కానీ క్రియల కొరకే అనేటటువంటి అంశాన్ని కొద్ది సమయం మనం దేవుని వాక్యంలో నుండి ధ్యానిద్దాము. క్రియల వలన కాదు కానీ సత్క్రియలు చేయటి కొరకే అనేటటువంటి విషయాలను మనం బైబిల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలను ధ్యానిస్తాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు నేను చదువుతున్నానండి, గమనిస్తాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కాదు, గనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. 8-9 వచనాలు మాత్రమే నేను చదివాను. ఇక్కడ చదవబడినటువంటి లేఖనాలు మనకేం తెలియజేస్తున్నాయి అంటే, దేవుడు మానవునికి అనుగ్రహించేటటువంటి రక్షణ అనేటటువంటిది, లేదా మానవుడు దేవుని యొద్దకు వెళ్ళటం కొరకు ఉన్నటువంటి మార్గం అనేటటువంటివి క్రియల ద్వారా కాదు, దేవుడు కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి ఈ యొక్క రక్షణను విశ్వాసముతో మీరు స్వీకరిస్తూ ఉన్నారు. మనము అపరాధాలు పాపములతో మీరు చచ్చిన వారుగా ఉన్నారని లేఖనాలు 2వ అధ్యాయం 1వ వచనం నుంచి కూడా మాట్లాడుతూ, మానవుడు పాపము చేసి దేవుని నుంచి ఆయన వేరైపోవటం, దేవుని నుండి దూరం అయిపోవటం అనేటటువంటి జరిగింది. సో తద్వారా దేవుని మహిమను పొందలేనటువంటి స్థితిలో ఉండి పరలోక రాజ్యములకు దేవుని చేరుకోలేనటువంటి పరిస్థితిలో మానవుడు ఉంటూ ఉన్నారు. అయితే ఈ యొక్క మానవుడు దేవుణ్ణి చేరుకోవటం కొరకు, దేవుణ్ణి కలుసుకోవటం కొరకు తన యొక్క క్రియల ద్వారా, తన యొక్క మంచి పనుల ద్వారా దేవుణ్ణి చేరుకోవాలని మానవుడు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థము. క్రియల వలన కాదు రక్షణ, క్రియల వలన మనుషులను దేవుణ్ణి చేరుకోలేరు అనే విషయాన్ని ఈ లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. మరికొన్ని లేఖనాలను కూడా మనం చదువుదాము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము
9వ వచనము నేను చదువుతున్నాను. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది. ఇక్కడ రక్షణను గురించి మాట్లాడుతూ క్రీస్తు యేసు ద్వారా ఈ యొక్క రక్షణ అనేటటువంటిది మనకు బయలుపరచబడ్డది. ఇది అనాది సంకల్పమును చొప్పున మనకు దేవుని పరిశుద్ధమైనటువంటి పిలుపు ద్వారా ఆయన మనలను పిలిచి క్రీస్తు యేసునందు మనకు ఆయన ద్వారా రక్షణను అనుగ్రహించినారు అని మాట్లాడుతూ పైన చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది మన క్రియలను బట్టి కాక. ఆమె 5 వచనాల్లో కూడా మనం చదివినాము, ఇది క్రియల వలన జరిగినటువంటిది కాదు అని ఎఫెసీ పత్రికలో మాట్లాడుతూ, అదేవిధంగా ఇక్కడ కూడా ఏమంటున్నారంటే మన యొక్క క్రియల వలన కాదు. రోమపత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనమును నేను చదువుతున్నాను, గమనిద్దాం. 3వ అధ్యాయం 20వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియపరచబడుతూ ఉన్నది. ఆమె ఇక్కడ కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల వలన ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడలేడు. అంటే దేవుని దగ్గరకు మానవుడు చేరుకోలేడు తన యొక్క క్రియల ద్వారా. మానవులైనటువంటి వారు ఇక్కడ చదవబడినటువంటి అనేకమైనటువంటి లేఖనాలన్నీ కూడా మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటి అని అంటే దేవుడు మానవుడిని పరిశుద్ధుడుగాను పవిత్రుడుగానే సృష్టించడం అనేటటువంటి జరిగింది. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో మనం దేవుడు మానవుడిని సృజించిన విధానాన్ని మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 26-27 వచనాలు చదివినప్పుడు దేవుడు మన పోలికలోను మన స్వరూపులను నరులను చేయడము. దేవుడు తన పోలికలో తన స్వారూప్యతలో అంటే దేవుని యొక్క పరిశుద్ధతలోను దేవుని యొక్క సుగుణాలతోటి దేవుని యొక్క స్వారూప్యతతోటి దేవుడు మానవుని పరిపూర్ణంగా సృజించడం అనేటటువంటి జరిగింది. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి మానవుడు పాపము చేయటం బట్టి దేవుడి నుంచి వేరైపోతా ఉన్నాడు. ఆత్మలో ఆయన శరీరాన్ని మరణాన్ని పాలవుతూ ఆయన ఆత్మ నిత్య నరకమునకు వెళ్ళేటటువంటి ఆ యొక్క శిక్షకు పాత్రుడిగా పాపం వలన వచ్చు జీతము మరణము నిత్య నరకానికి చేరువైనటువంటి పరిస్థితిలో ఉంటా ఉన్నాడు. అందుకొరకే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా దేవుని చేరుకోవటం కొరకు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అనేకమైనటువంటి క్రియల ద్వారా మనం గమనించినట్లయితే అనేకమైనటువంటి పరిశుద్ధమైనటువంటి కార్యముల ద్వారా పరిశుద్ధమైనటువంటి క్రియల ద్వారా పాపి అయినటువంటి యొక్క మానవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుని చేరుకోవాలి ఏ విధంగానన్నా అని చెప్పేసి దేవుని యొద్దకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేస్తారు మానవులైనటువంటి వారు పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని సంపాదించుకోవటం కొరకు. అదేవిధంగా మానవులు ఇంకా ఏం చేస్తారు, తీర్థయాత్రలకు వారు వెళ్ళటం అనేటటువంటిది, పుష్కర స్నానాదులు అనేటటువంటివి, ఈ యొక్క తీర్థ యాత్రలు అనేటటువంటివి, ఇంకా గుడులు గోపురాలకు వెళ్ళటం అనేటటువంటివి, ఇలాంటి అనేకమైనటువంటి కార్యములు ఏదో ఒకటి చేసి మానవుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని తొలగించుకొని దేవుని నేను చేరుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, నా పాపాన్ని పోగొట్టుకొని పుణ్యాన్ని నేను సంపాదించుకోవాలి అనేటటువంటి మానవుడు ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు అంటే దిస్ ఈజ్ కాల్డ్ రిలీజన్. మతము. ఏంటి మతం అంటే మానవుడు దేవుణ్ణి చేరుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నము కూడా ఇది మతముగా పిలువబడుతున్నది. అయితే దీనికి విరోధముగా దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు ఎందుకొరకంటే మతాన్ని స్థాపించడం కొరకు కాదు, కానీ ఆయన మార్గముగా ఈ భూమి మీదకి రావటం అనేటటువంటి జరిగింది. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడం కొరకు ఆయన రావటం జరిగింది. మానవుల్లో ఉన్నటువంటి పాపాలను తీసివేయటం కొరకు పాపుల రక్షకుడుగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మానవుని అందరి పాపము నిమిత్తము ఆయన కలువరి శిలువలో తన యొక్క రక్తాన్ని చిందించి ప్రాణాలు అర్పించి ఆయన మరణమును జయించి మృత్యుంజయుడై మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము చేసి పరలోక రాజ్యానికి శిలువ మరణ పునరుద్ధారణ ద్వారా మార్గాన్ని ఏర్పరిచారు యేసుక్రీస్తు వారు. ఆమేన్.
హల్లెలూయా. క్రైస్తవ్యం అనేటటువంటిది మతము కాదండి, ఇది ఒక విధానం, ఒక మార్గమై ఉంటున్నది. దేవుణ్ణి చేరుకోవటం కొరకు యేసుక్రీస్తు ద్వారా తప్ప వేరొక మార్గం లేదు. అందుకొరకే యేసుక్రీస్తు వారు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా చేరుకొనలేరు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క లేఖనాలు మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాయి. అయితే మానవుని యొక్క నీతి క్రియలు అనేటటువంటివి, పాపంలో నుండి మానవుడు చేసే ప్రతి నీతి క్రియలు మురికి గుడ్డలు వంటివని యెషయా గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో మనం చూడగలం. క్రియల ద్వారా రక్షణ అనేటటువంటిది లేదు. క్రియల ద్వారా పాపాన్ని మనము పోగొట్టుకునేటటువంటి వారంగా ఉండలేము. పాపములు తీసివేయబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ యొక్క రక్తము పరిశుద్ధుడైనటువంటి వారి యొక్క రక్తమై ఉండాలి అని హెబ్రీ పత్రికలో దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నది 9వ 10వ అధ్యాయాలలో. అయితే ఆ పరిశుద్ధుడు దేవుడే, ఆయన శరీరమును ధరించి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి తన రక్తము ద్వారా మానవుని యొక్క పాపములకు ప్రాయశ్చిత్తాన్ని చేసి పాపి అయినటువంటి మానవునికి ఆయన ప్రతిగా శిలువలో వారి యొక్క శిక్షను ఆయన అనుభవించి పరలోక రాజ్యానికి తండ్రి యొక్క మార్గాన్ని యేసయ్య సిద్ధపరిచారు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తారో, యేసుక్రీస్తు శిలువలో చేసిన కార్యములందు విశ్వాసం ఉంచి ఆయన యందు నమ్మకం ఉంచుతారో, కృప ద్వారా ఆయన చేసినటువంటి కార్యములందు విశ్వాసము ఎవరైతే ఉంచి క్రీస్తుని వారు ప్రభువుగా రక్షకుడిగా స్వీకరిస్తారో వారు రక్షించబడుతూ ఉన్నారు. ఆమేన్. అయితే గమనించండి, క్రియల ద్వారా మనకు రక్షణ అనేటటువంటిది లేదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియల మూలముగా ఏ మనుష్యుడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. అట్లని చెప్పేసి మరి రక్షించబడ్డటువంటి వారు మరి ఎలాంటి క్రియలు చేయవలసినటువంటి పని లేదండి. ఈ రాత్రి అదే విషయాలను మనము ధ్యానించబోతూ ఉన్నాము. గమనించండి, నీవు క్రియల ద్వారా రక్షించబడలేదు, కానీ సత్క్రియలు చేయటం కొరకే నీవు దేవుని యొక్క రక్షణను పొందుకున్నావు. ఆమేన్. ఈ లేఖనాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే, మనము కృప ద్వారా మనము విశ్వాసాన్ని బట్టి మనం రక్షించబడ్డాము. అయితే ఈ యొక్క రక్షణ పొందినటువంటి మనము ఈ యొక్క ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ లేఖనం మనకు తెలియజేస్తున్నది, మరియు వాటి యందు మనం నడుచుకోవాలని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, నీవు క్రియల ద్వారా రక్షించబడలేదు. క్రియల మూలంగా ఏ మనుషునికి కూడా రక్షణ అనేటటువంటిది రాదు. యేసుక్రీస్తు చేసినటువంటి క్రియ, శిలువలో ఆయన చేసినటువంటి క్రియనందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షణ పొందుతున్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మీరు ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారని రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం తెలియజేస్తున్నది. యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడి దేవుని యొక్క ఉగ్రత నుండి మరింత నిశ్చయముగా తొలగించబడి నీతిమంతులుగా మీరు మార్చబడ్డారని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే మనము క్రియల ద్వారా రక్షించబడలేదు, కానీ మనం క్రియలు చేయట కొరకే, మనము సత్క్రియలు చేయట కొరకు దేవుని యొక్క సృష్టిగాను దేవుని యొక్క పనిగాను మనం ఉన్నామని, దేవుని వలన మనం రక్షణ పొంది ఉన్నామని దేవుని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. గమనించండి, మనుషులు పరిశుద్ధమైనటువంటి క్రియలు చేయటం ద్వారా పరిశుద్ధులుగా తీర్చబడరు, నీతిమంతులుగా తీర్చబడరు. కానీ మనము పరిశుద్ధులము కాబట్టి పరిశుద్ధమైనటువంటి క్రియలు, కార్యములు మనం చేయవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. నీవు మంచి క్రియలు చేయడం ద్వారా పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చబడవు. నీవు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తం ద్వారా నీ పాపాలను కడుక్కున్నావు. దేవుడు నిన్ను నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా తీర్చారు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధుడుగా నీవు సత్క్రియలు చేయవలసినటువంటి వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావు. మనం నీతి కార్యాలు చేయటం ద్వారా నీతిమంతులుగా తీర్చబడలేదు, కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆయన రక్తము వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతుడమైనటువంటి నీవు నీతి క్రియలను, కార్యములను చేయవలసినటువంటి వారుగా ఉంటూ ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. నేను క్రియల ద్వారా రక్షించబడలేదు కాబట్టి నేను ఎలాంటి సత్క్రియలతోటి నా సంబంధం లేదు, నేను ఇష్టానుసారంగా జీవిస్తాను అనటానికి వీలు లేదండి. నీవు పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధమైనటువంటి క్రియలు
చేయవలసినటువంటి వ్యక్తిగా నీవు ఉంటూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ యొక్క సత్క్రియల గురించి దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియజేస్తుంది. మీరు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయడం కొరకై యేసు క్రీస్తు నందు సృష్టించబడిన వారుగాను ఆయన చేసిన పనిగాను ఉన్నారు అని చెబుతూ, మునుపు ఆ కాలంలో మీరు ఇలాగున్నారు, ఇప్పుడైతే ఇలాగుండమని దేవుని యొక్క దైవజనుడు తన యొక్క రాసినటువంటి లేఖనల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన క్రియలను మనం పరిశీలన చేసుకోవాలి. నీవు నేను మనము సత్క్రియలు చేయవలసినటువంటి వారుగా మనము ఉన్నాము. అదేవిధంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను, గమనిద్దాం. దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. ఆమె ఇక్కడ ప్రత్యేకంగా స్త్రీల గురించి మాట్లాడుతున్నప్పటికీ స్త్రీల కొరకు మాత్రమే కాదు, దేవుని వాక్యము అందరి కొరకు కూడా మనకి ఇవ్వబడుతుంది. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనము పైన అలంకరించుకునేటటువంటి ఆభరణాలు, వస్త్రాలు, ఈ యొక్క అలంకరణల గురించి ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలను తెలియజేస్తూ, పై ఈ యొక్క రకమైనటువంటి అలంకరణలు అనేటటువంటివి మీకు అలంకరణగా ఉండకూడదు, కానీ దైవ భక్తి గలవారు అని చెప్పుకునేటటువంటి స్త్రీలైనటువంటి వారు సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవాలంట. ఆమె హల్లెలూయా. నీవు దేనితో అలంకరించబడాలి అని అంటే బాహ్యపరమైనటువంటి ఈ యొక్క కాస్ట్యూమ్స్, ఇతరమైనటువంటి విషయాల ద్వారా కాదు. అవన్నీ కూడా మంచిదే. దేవుడు మనకి ఇచ్చినటువంటి శరీరంలో మనం పరిశుభ్రముగా ఉంచుకోవటం, తగు మాత్రపు వస్త్రముల చేత మనము సరైనటువంటి రీతిలో మనము శుభ్రపరచుకొని దేవుని ఎదుటి కనపరుచుకోవాలి. మనుషుల ఎదుటి కూడా మనము సరైనటువంటి రీతిలో అగుపరుచుకునేటటువంటి వారంగా ఉండాలి. అయితే దానికంటే ఉన్నతంగా ఇక్కడ సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోమని చెప్తాను. ఆమె సత్క్రియలు అనేటటువంటివి దైవ భక్తి కలిగినటువంటి వారికి తగినటువంటి విషయాలు. దైవ భక్తి కలిగినటువంటి వారం, మేము దేవుని యొక్క భక్తులం, దేవుని యొక్క బిడ్డలం అని చెప్పుకునేటటువంటి మనము సత్క్రియలు చేయాలని చెప్పేసి సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలని దేవుని చేత మనం హెచ్చరిక చేయబడుతూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి మన క్రియలు ఎలాగా ఉంటూ ఉన్నాయనేటటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. సత్క్రియలు, మంచి క్రియలు మనం చేయాలి. ఎందుకు? దేవుని వాక్యం అనేటటువంటి అక్షయమైనటువంటి వాక్య బీజము చేత మనము తిరిగి జన్మించబడ్డాం. మనం దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. అందుకొరకు ఎఫెసీ పత్రికకు మాట్లాడుతూ ఏమంటున్నారంటే 5వ అధ్యాయం 1వ వచనంలో, బి ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పోలి నడుచుకునుడి దేవుని బిడ్డలుగా అని మాట్లాడుతున్నారు. మనము దేవుని పోలి ఆయన పిల్లలుగా, దేవుని పోలి మనం నడుచుకోవలసినటువంటి వారంగా ఉన్నాము. క్రీస్తు వలె మనం కూడా సత్క్రియలు చేయవలసినటువంటి వారంగా మనం ఉంటున్నాం. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇదే మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ రాయబడి ఉంటుంది, ధనవంతులగుటకు ఆపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవివేకయుక్తములను, హానికరములైనటువంటి అనేక దురాశలలోను పడుదురు. అటు మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము. ఇక్కడ ఈ యొక్క విషయాలన్నింటిని కూడా, ధనం గురించి, ఇతరమైనటువంటి విషయాలన్నింటిని గురించి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఈ యొక్క ధనవంతులైనటువంటి వారికి చెప్పండి అని చెబుతూ ఏమని చెప్తారు 19వ వచనంలోనంటే, ఇక్కడ చూడండి 18 నుంచి, వారు వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయు వారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలించు వారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఆమేన్. హల్లెలూయా. సత్క్రియలు అనేటటువంటిది ఒక ధనముగా ఉంటుందంట మనకి. ఆమేన్. ఈ లోకంలో ధనము అనేటటువంటిది ఇదంతా ఇక్కడే మనకు కోల్పోవటం అనేటటువంటి జరుగుతుంది. ఇది మనకు స్థిరముగా ఉండేటటువంటిది కాదు. అయితే ఈ యొక్క ధనాపేక్ష అనేటటువంటి సమస్త మూలాలకు కారణంగా ఉంటుంది. కాబట్టి ధనవంతులైనటువంటి వారికి చెప్పండి, ఔదార్యం కలిగినటువంటి వారుగా, వారికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదములు ఇతరులకు పాలించేటటువంటి వారుగా, ధనము మీద వారి మనసులు అనేటటువంటి ఉంచుకొనకుండా సత్క్రియలు అనేటటువంటి ధనమును వారు
సంపాదించుకోమని చెప్పమంటా ఉన్నాడు. ఆమె సత్క్రియలు అనేటటువంటిది పరలోకంలో నీకు ధనాన్ని సమకూర్చేటటువంటిదిగా ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ ఏమంటారు, మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ 6వ అధ్యాయంలో వారు మాట్లాడుతూ అంటారు, మీరు ఈ లోకంలో ధనమును సమకూర్చుకోవద్దు, పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోమంటాడు. అంటే ఈ లోకంలో మనము ధనము కలిగి ఉండటం, చాలినంత మనము దేవుని ఆశీర్వాదాలు కలిగి ఉండటం అనేటటువంటిది తప్పు అని అనట్లేదండి. ఇక్కడ దాని గురించి మాట్లాడట్లేదు. ధనం మీద నీ హృదయాన్ని నీవు ఉంచుకోవద్దు. ధనం సంపాదించుకోవరకు రకరకాలైనటువంటి అన్యాయం సంబంధమైనటువంటి క్రియలను మీరు చేయవద్దు అనేటటువంటి విషయాలను మాట్లాడుతూ పరలోకంలో ధనాన్ని సమకూర్చుకోవటం అనేటటువంటిది ఇక్కడ ధనం సమకూర్చుకునే దానికంటే శ్రేష్టమైనటువంటిది. అక్కడ చిమటయో దుబ్బును కొట్టదు, అక్కడ దానికి దేవుడు తిరిగి ప్రతిఫలాలు మీకు అనుగ్రహించడం అనేటటువంటి జరుగుతుంది. అయితే అక్కడ ఏ విధంగా మనం ధనం సమకూర్చుకుంటాము? ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, పరలోకంలో ఏ విధంగా ధనాన్ని నువ్వు సమకూర్చుకుంటావంటే, భూమి మీద నువ్వు చేసే సత్క్రియలను బట్టి అక్కడ నీ కొరకు ధనం సమకూర్చబడుతుంది. ఆమేన్. ఇక్కడ నువ్వు చేసే సత్క్రియలు అనేటటువంటివి అక్కడ నీ కొరకు ధనముగా అక్కడ దేవుడు నీకు అక్కడ ప్రతిఫలాలను ఇవ్వటం అనేటటువంటి జరుగుతా ఉన్నది. కాబట్టి సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోమని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నేను మనము క్రియల ద్వారా రక్షించబడలేదు, కానీ క్రియలు చేయటం కొరకే మనము రక్షించబడ్డాము. మనము మంచి క్రియలు చేసేటటువంటి వారంగా, దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యములను దేవుని పోలి మనం నడుచుకునేటటువంటి వారంగా, దేవుని గుణ లక్షణాలను దినదినము మనలో అవలంబించుకుంటూ ఆ యొక్క గుణ లక్షణాల ప్రకారంగా ఆ క్రియలను మనం చేసేటటువంటి వారంగా, ఆ విషయాల్లో మనం అభివృద్ధి చెందాలి. అందుకొరకే భూమి మీద సంఘమును దేవుడు ఎందుకు ఏర్పరిచినారంటే, దేవుని యొక్క వాక్యం చేత మనం అనుదినము బోధించబడుతున్నటువంటి వారముగా మన మనసులో మార్పు చెందుతూ మనము పాప సంబంధమైనటువంటి క్రియలలో నుంచి మనము తొలగించబడుతూ దైవ సంబంధమైనటువంటి వారముగా, దైవభక్తి కలిగినటువంటి వారముగా సత్క్రియలను మనం చేస్తూ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి, స్వారూప్యతలోనికి దినదినము మనము మార్చబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనము మాట్లాడినప్పుడు దైవ సంబంధమైనటువంటి మాటలు, ఆ యొక్క విధానంలో మన యొక్క సంభాషణ అనేటటువంటిది ఉండాలి. మనం ఏదైనా క్రియలు చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ఆశ, ఎదురు చూపులు అనేటటువంటివి లేకుండా నిస్వార్థమైనటువంటి విధానాలలో క్రీస్తులాగా మనం కూడా పొరుగు వారి పట్ల మనము క్రియలను చేసేవారంగా ఉండాలి. దేవుణ్ణి ప్రేమించేవారుగాను, అదేవిధంగా తోటి మనుషులైనటువంటి వారిని కూడా మనము ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. ఈ యొక్క ప్రేమ అనేది కేవలం మాటలతోటి, నాలుగుతోటి అక్కడతో ఆగిపోయేటటువంటిదిగా కాకుండా మనం క్రియలతోటి మనము దేవుని యొక్క ప్రేమను కనబరిచే వారముగా ఉండాలి. యాకోబు రాసినటువంటి తన యొక్క పత్రికలో మాట్లాడుతూ, సహోదరులారా, మనము నోటితోను, మాటతోను, నాలుగుతోను కాక మనం క్రియతోను, సత్యముతోను మనము ప్రేమించము. ఆ పూటకు భోజనం లేకుండా ఎవరైనా వచ్చినట్లయితే మేము మీ కొరకు ప్రార్థిస్తాము, చలి కాసుకో, చక్కగా వెళ్ళిరా అని చెబితే ఏం ప్రయోజనం అని చెప్పేసి మాట్లాడుతూ, అక్కడ తనకు వస్త్రం లేనటువంటి వారికి వస్త్రాన్ని అందించడం, ఆహారం లేనటువంటి వారికి ఆహారాన్ని పెట్టడం అనేటటువంటిది కదా మనం చేయవలసినటువంటిది అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మంచి సమరయుడిని గురించి యేసుక్రీస్తు వారు ఉపమానం చెబుతూ కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆపదలో ఉన్నటువంటి వారిని మనం ఆదుకునేటటువంటి వారంగా, మనకు చేతనైనటువంటి సహాయాన్ని మనము చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. మనం కనికరం కలిగినటువంటి వారంగా, ఎదుటి వ్యక్తుల పట్ల కృప కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. ఇతరులకు మనం మేలు చేసేటటువంటి వారంగా మనం ఉండాలి. మనము కేవలం ప్రార్థనలకు మాత్రమే పరిమితమయ్యేటటువంటి వారిగా కాదు, కానీ క్రీస్తు యొక్క క్రియలను ఈ లోకంలో మనం కనబరిచేటటువంటి వారంగా మనం ఉండాలి. బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలను యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ 25వ అధ్యాయంలో గొర్రెల మేకల యొక్క తీర్పులను గురించి మాట్లాడుతూ అక్కడ ఆయన కొన్ని విషయాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో దేవుని లేఖనాలను మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారు ఇక్కడ గొర్రెల మేకల తీర్పును గురించి, పరలోక రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఉపమాన రీతిగా తెలియజేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూడగలము. ఆయన అంటూ ఉన్నారు 35వ వచనంలో, నేను ఆకలి కొని ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక కొని ఉంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పుచు అందుకు నీతిమంతులు ఆయన చెబుతున్నారు. చెప్పినప్పుడు అక్కడ నీతిమంతులు అంటున్నారు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండటం చూసి నీకు ఆహారం ఇచ్చితిమి,
నీవు తప్పిపోయినట్టు చూసి ఎప్పుడు దాహముకిచ్చితివి, ఎప్పుడు పరదేశమైనట్టు చూసి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరివైనట్టు చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివైనట్టు చూసి చెరసాలలో ఉండుటయనను చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్, హల్లెలూయా. మిక్కిలి అల్పులైనటువంటి ఈ నా సహోదరులతో భూమి మీద ఉన్నటువంటి అక్కడ ఇజ్రాయేల్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పటికీ సంఘముగా ఉన్నటువంటి మనము కూడా ఈ యొక్క ఆపదలో, ఈ యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజలను, వారిని రోగులుగా ఉన్నప్పుడు పరామర్శించడం అనేటటువంటిది, చెరసాలలో ఉన్నప్పుడు పరామర్శించడం, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టడం, దిగంబరులుగా ఉన్నప్పుడు వారికి వస్త్రాలు ఇవ్వటం అనేటటువంటిది, పరదేశులుగా ఉన్నప్పుడు చేర్చుకోవటం, సాటి అయినటువంటి మనుషులుగా, తోటి సహోదరులుగా పొరుగు వారిని ప్రేమించటం అనేటటువంటిది ఈ యొక్క లేఖనాలలో మనకు తెలియజేస్తుంది. ఆ విధముగా మనం చేసినప్పుడంట అది గమనించండి, దానికి ప్రతిఫలము దేవుని యొద్ద నుండి మనకు రావటం జరుగుతుంది. అది దేవునికి, క్రీస్తుకి చేసినట్లుగా ఆయన అంటున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఒకరికి మీరు చేసినప్పుడు మీరు అది నాకు చేసినట్లుగా భావిస్తున్నాడని చెప్పేసి, దాని ద్వారా లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యంలోనికి మీరు రండి అని దేవుని యొక్క బహుమానాలని, దేవుని యొక్క ఆశీర్వాదాలని అక్కడ స్వీకరిస్తూ ఉన్నారండి. ఆమె అదేవిధంగా అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని తృణీకరించినప్పుడు, వారిని రిజెక్ట్ చేసినప్పుడు, చేయగలిగి ఉండి కూడా ఏ విధమైనటువంటి సహాయం చేయకుండా ఉన్నటువంటి వారిని అక్కడ దేవుడు, అక్కడ ప్రభువు రాజు ఖండించడం అనేటటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాము. దేవుని వాక్యం అంటుంది, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా ఉండవద్దు. ఆమె ఇప్పుడు మనం సువార్త ప్రకటించగలం, అది గొప్ప మేలు, ఇతరులకు నువ్వు ఇచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం. లోకమంతా కూడా పాపములో నిత్య నరకములకు చేరువైనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. దేవుడు తన యొక్క సువార్తను నీకు నాకు అనుగ్రహించడం జరిగింది. ఈ సువార్తను మనం ప్రకటించడం అనేటటువంటిది సత్క్రియ అయి ఉంటా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. రోగంతో ఉన్నటువంటి వారిని పరామర్శించి, వారి కొరకు ప్రార్థించి, ఆ యొక్క పరిస్థితుల్లో వారిని పరామర్శించడం అనేటటువంటిది, సాటి అయినటువంటి సహాయం చేయటం అనేటటువంటిది దేవుని బిడ్డలుగా మన యొక్క పనిగా ఉంటా ఉన్నది. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకోవటం కేవలం మనం ప్రార్థనతో మనం మానుకొని ఉండటం మాత్రమే కాదండి. ఒక అడుగు ముందుకు వేసి దేవుడు చెప్తున్నారు, సత్క్రియలు చేయడం కొరకే మీరు తిరిగి రక్షించబడి ఉన్నారు. కాబట్టి మనం సత్క్రియలతో అలంకరించబడాలి. సత్క్రియలు అనే ధనాన్ని మీరు సమకూర్చుకోనండి.